నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని మష్రూమ్ మసాలా కర్రీ చూద్దామండి. ఈ మసాలా కర్రీ మంచి క్రీమీతోటి చాలా కమ్మగా ఉంటుంది. సరే, మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం మనం ప్యాకెట్లో ఉంటాయి కదండి, బటన్ మష్రూమ్స్ అంటారు కదా, వీటిని తెచ్చుకొని ఇలా పైన ఉండే తొక్క నేనైతే తీసేస్తానండి. మా వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఆ పై తొక్క తీయకూడదు, శుభ్రంగా కడిగేసి అలా వాడాలంటారు. అది నిజమేనండి, నాకు తెలియక అడుగుతున్నాను. పైన తొక్క అయితే నేను తీసేసి ఆ కాండం కూడా తీసేస్తానండి. తీసేసి 3 భాగాలు, లేదు పెద్దవైతే 4 ముక్కలు, లేకపోతే చిన్నవైతే 2 ముక్కలుగా కట్ చేసుకుంటాను. అదంతా క్లిప్ చూపిద్దాం అనుకున్నలోపు అది మిస్ అయిపోయింది. సో అన్నీ క్లీన్ చేసి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవుతుంది కదా, వేడైన తర్వాత ఇలాగా మీడియం ముక్కలుగా కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు, మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటామో అలాగే టమాటాలు కూడా అలాగే అన్నీ తీసుకోవాలి. అయితే నూనెలోని ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అలాగే మీడియం సైజువి 2 టమాటాలు బాగా పండినవి తీసుకొని, ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని అలాగ దగ్గరగా వేయించుకోవాలి. అప్పుడు అవి వేగేటప్పుడు ఒక 10-15 జీడిపప్పు వేసుకొని, జీడిపప్పు పలుకులు వేసుకొని మూత పెట్టి దగ్గరగా మగ్గించుకోవాలండి. ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆపిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇదంతా కూడా చక్కగా వాటర్ ఏమీ యాడ్ చేయలేకుండా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా చేసుకునే ముందు మీగడ ఉంటుంది కదండి, పాల మీద మీగడ, అది 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ కూరకి మంచి గ్రేవీ రావడానికి కారణం ఈ మీగడ వేయడమేనండి. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇంకా రెస్టారెంట్ స్టైల్ కర్రీ అంటారు కదా, నేను ఎప్పుడు రెస్టారెంట్లో కర్రీస్ ఎక్కువ తినలేదండి. అయితే మా పిల్లలు వాళ్ళు మాత్రం తింటే మాత్రం ఇది చాలా బాగుందమ్మా, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది ఈ కర్రీ అన్నారు. సో నేను ఎప్పుడు తినలేదు కనుక నాకు ఆ టేస్ట్లు తెలియవు. నేనైతే ఇలాగా మంచి రిచ్ గ్రేవీతోటి ఇలా మేగడ వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగ్గ 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని 1 నిమిషం 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు, మీగడ వేసుకొని అవన్నీ చక్కగా ఈ మష్రూమ్స్ వేగిన దాంట్లో అదంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకున్నాం కనుక ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూను కారము, 1/2 స్పూను మసాలా పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. తుల్లిపోతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీగడ అది వేసాం కదా, క్రీమీగా ఉంది కనుక తుల్లిపోతూ ఉంటుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఒక 5-6 నిమిషాల కల్లా కుక్ అయిపోద్దండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా మంచిగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలాగే తయారు చేస్తానండి నేనైతే మష్రూమ్ కర్రీ. ఒకసారి పన్నీర్ కూర కూడా ఇలాగే తయారు చేస్తాను. నాకు ఎక్కువగా బయట భోజనాలు తినడం అది నాకు ఎక్కువ అలవాటు ఉండదండి. ఎప్పుడు ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసుకొని ఇంట్లోనే తింటాను. మరి మా ఏజ్ వాళ్ళందరూ ఇంతే కదండి. సో మష్రూమ్ కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లోనే ఉందమ్మా అని వాళ్ళు అన్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చాలా మంచి కమ్మటి రుచితోటి మష్రూమ్ కర్రీ నేనైతే ఇలా తయారు చేశాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.